హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మిషన్ పైన అయితే నేను ఒక కొత్త డిజైన్ వేస్తున్నాను. ఆ డిజైన్ ఎలా ఉంది, శారీ కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా అండ్ డీటెయిల్గా అయితే చెప్పానండి. కొత్త వాళ్ళకి చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే ఇంకా చాలా బ్లౌజెస్ ఉన్నాయండి, అవన్నీ అయితే చూసేయండి ఎలా ఉన్నాయి. ఫైనల్గా అయితే డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది కొత్త డిజైను, ఇంకా నేను ఫస్ట్ టైం వేస్తున్నాను. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే శారీ క్లాత్ మీద కొత్త డిజైను ఫస్ట్ టైం వేయడం అయితే చాలా డేరింగ్ అని చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే మనకు కొత్త డిజైన్ ఎప్పుడు ఎలా వస్తుంది, స్టిచెస్ ఎలా ఉంటాయి అనేది వేసేంత వరకు అస్సలు అర్థం కాదు. ఏ డిజైన్ అయినా సరే అండి, ఒకసారి వేస్తే ఇప్పుడు ఈ డిజైన్ ఇప్పుడు వేసాను కదా, దీంట్లో మనకు చూడండి ఈ ఫిల్లింగ్ ఎంత నీట్గా వచ్చేసింది చూడండి. ఎక్కడ మీకు ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను, అసలు ఇది ఒక అల్లికలాగా చాలా నీట్గా ఉంది చూడండి. చాప కుట్టు అని చెప్పేసి మేబీ అంటారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చేయితోటి నేను స్టిచెస్ కుట్టేటప్పుడు ఇలానే ఉన్నట్టు అనిపించింది. చాలా నీట్గా మీకు ఎంత బ్లూ పైన గ్రీన్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుంది కదా చూడండి. చాలా దగ్గరగా, అంటే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ నేను కొంచెం టోటల్గా గ్రీన్ అనుకున్నాను, చెప్తాను అది కూడా, మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి ఓకేనా. ఇదైతే కొత్త డిజైన్ శారీ క్లాత్ మీద చూడండి. ఇక్కడ శారీ క్లాత్ అంతా ఇలా ఉంది. ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇదంతా జాయిన్ చేస్తాను. శారీ క్లాత్ కాబట్టి కొంచెం ఇలా అయితే క్లిప్స్ పెట్టుకున్నాను. ఇక్కడ కూడా నేను ఎక్స్ట్రాగా ఇంకొక క్లాత్ అయితే జాయింట్ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే మనకి ఏంటంటే ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చేసింది కాబట్టి ఈ పెద్ద బార్డర్ అనేది వాళ్ళకు ఏం అవసరం లేదు. ఒక సైడ్కి అయితే హ్యాండ్స్ వేసాను, అది కూడా చూపిస్తాను, మీరు ఎండింగ్ వరకు అయితే వీడియో చూడండి ఓకేనా. ఫస్ట్ అయితే నెక్ చూద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే శారీ అనేది మొత్తం ఈ కలర్లో వచ్చింది, కొంచెం లైట్ డార్క్ అనుకోండి, అంటే అది షేడింగ్లో ఉంది శారీ మొత్తము. ఈ కలర్ శారీ వచ్చింది. బార్డర్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, కాపర్, ఇది గోల్డ్ లాగా కనిపిస్తుంది బట్ అది కాపరే, ఎగ్జాక్ట్ ఇదే కాపర్ వచ్చేసింది. కాపర్ది బార్డర్ వచ్చేసింది. శారీ కలర్ ఇది ఉంది. శారీలో అక్కడక్కడ ఇలా మెరూన్ అండ్ గ్రీన్ అయితే వచ్చేసింది. కస్టమర్ ఏమన్నారంటే బ్లూ పైన మెరూన్ కనిపించదు కదా, ఏమొద్దు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. నేను కూడా వాళ్ళ ఇష్టం అని చెప్పేసి ఓకే అని ఊరుకున్నాను. బట్ ఈ డిజైన్ కొత్త డిజైన్ కదా, మనం వేసేంత వరకు ఎన్ని కలర్స్ వేస్తే బాగుంటుంది, ఎలా బాగుంటుంది అనేది వేస్తేనే, అది డిజైన్ చూస్తూ ఉంటేనే ఒక క్లారిటీ వస్తుంది. నేను ఇంకా కొత్త డిజైన్ వేసేటప్పుడు ఏంటంటే అస్సలు మిషన్ దగ్గర నుంచి జరగను నేను, ఎందుకంటే అది ఇంకా నెక్స్ట్ టైం కలర్స్ ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా, ఎలా వేస్తే బాగుంటుంది అనేది నేను ఆలోచిస్తూ వర్క్ అనేది చూసుకుంటూ ఉంటాను అనమాట. ఫస్ట్ టైం వేసినా సరే అండి. ఇక్కడ ఏం చేశాను, నేను ఫస్ట్ కలర్ అంతా కాపర్ ఇచ్చేసాను. ఇక్కడ సెంటర్ పార్ట్ అండ్ తీగలు మొత్తం ఇలా కాపర్ వచ్చేసింది కదా. ఒక కలర్లో అయితే ఇది మొత్తం శారీ కలర్ అనేటివి ఇలా లోటస్ ఇవి ఇచ్చేసాను అనమాట, ఒకటి మెయిన్ పార్ట్. తర్వాత ఇక్కడ లోటస్ ఉంటుంది కదా, ఈ లోటస్ మొత్తం ఒకటే కలర్ వచ్చేస్తుంది యాక్చువల్గా డిజైన్లో, అంతే, ఇంకా వేరే కలర్స్ ఏమీ లేదు, ఓన్లీ 3 కలర్స్ ఆప్షనే ఉంది ఈ డిజైన్కి అయితే. బట్ నాకేంటంటే శారీలో మనకు ఇక్కడ మెరూన్ అండ్ గ్రీన్ శారీలో ఉంది కాబట్టి నాకు ఇలా వేస్తే బాగుంటుంది అనిపించింది. కస్టమర్ కూడా ఏమన్నారంటే వద్దు అన్నారు మెరూను, కానీ శారీకి లుక్ రావాలి, బాగుండాలి అని కూడా ఒక మాట చెప్పారనమాట. నాకైతే ఇలా బాగా అనిపించింది, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, శారీలో ఉన్న ప్రతి ఒక్క కలర్ యూస్ చేసినట్టు ఉంటుంది, అలాగే డిజైన్ కూడా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే ఇలా మెరూన్ కూడా యూస్ చేశాను. ఇక్కడ బూటీస్ అనేది మొత్తం నేను ఇక్కడ సిల్వర్ ఇచ్చేసాను చూడండి, సిల్వర్వి చిన్న బూటీస్ చూడండి, అసలు కుందన్స్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇలా వేసాను, ఎందుకంటే ఇది చాలా అర్జెంటుగా ఇచ్చేది బ్లౌజ్ కాబట్టి. ఇక్కడ చూస్తున్నాను కదా మిషన్ పైన ఇలా ఉండగానే నేను వీడియో అయితే చేసుకుంటున్నాను. ఇక ఇదంతా ఇప్పుడు తీసి దబదబ ఫినిషింగ్ అనేది చేసి కుందన్స్, ఇక్కడ కొంచెం కుందన్స్ అయితే పెట్టాలి కదా ఈ లోటస్లో, ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్లో ఇలా ఇటు సైడ్ అయితే పెడతాను. చెరీ యూస్ చేసేసి ఇలా బుటీస్ అయితే వేసేసాను అనమాట. ఫైనల్గా కొంచెం హెవీగానే వేసానులేండి, ఇక కుందన్స్ అక్కడ ఏమీ అవసరం లేదు, జస్ట్ ఇక్కడ నెక్ ప్యాటర్న్ వరకే పెట్టుకుంటే సరిపోతుంది. కానీ మనము ఇలా ఒకటే కలర్లో ఇలా వచ్చినప్పుడు ఇదొక లోటస్ అయిన తర్వాత మిషన్ ఆపాలి, తర్వాత ఇక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఈ లోటస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మిషన్ ఆపి మళ్ళీ ఈ కలర్కి వెళ్ళాలి. ఇలా ఒక్కొక్క లోటస్కి అనేది మనం మిషన్ అనేది ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఇలా చేంజ్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ శారీ కలర్ ఇలా సెంటర్లో 2 వచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ ఇచ్చాను, మళ్ళీ ఇటు సైడ్కి మెరూను, మళ్ళీ తర్వాత గ్రీను, మళ్ళీ తర్వాత మెరూను,
ఇక్కడ మళ్ళీ లాస్ట్ గ్రీన్, ఇటు రెండు ఈక్వల్గా ఉండే విధంగా అయితే నేను ఇలా చూసుకున్నాను అనమాట. ఫైనల్గా చూడండి, మీకు కూడా ఎలా ఉందనేది కూడా చెప్తే, నా ఈ ట్రయల్స్ అనేటిది బాగుందా లేదా, మరి మీరు ఈ డిజైన్ వేసారా, వేస్తే ఎలా వేసారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రంట్ పార్ట్ కూడా అలానే అండి. ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ కాపర్ పక్కకు అవుట్లైన్ ఉంది కదా, ఇది అనేది మనకు ఈ కలర్ తోటి ఇవ్వలేదు, ఈ కలర్లోనే వచ్చిందనమాట. అంటే మనకు థర్డ్ కలర్లో వచ్చింది. ఈ ఫస్ట్ ఏంటంటే కాపర్ ఇక్కడ మధ్యలోది, ఇది ఒక కలర్, ఫస్ట్ కలర్. సెకండ్ కలర్ ఓన్లీ ఈ లోటస్లు మాత్రమే. థర్డ్ కలర్లో ఇక్కడ అవుట్లైన్ వచ్చేసింది, తర్వాత ఈ లోటస్. అంటే ఇప్పుడు నేను ఒకే కలర్లో, అంటే థర్డ్ కలర్లో నెక్ దగ్గర ఈ కలర్ ఇచ్చాను, తర్వాత ఇక్కడ గ్రీన్ ఇచ్చాను, ఇక్కడ మెరూన్ ఇచ్చాను. టోటల్గా ఒక కలర్లో 3 కలర్స్ ఇలా డివైడ్ చేశాను అనమాట. అది మనం ఎలా చేయాల్సి వస్తుంది, మిషన్ దగ్గర ఉంటేనే ఈ వర్క్ అయితే సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. మనకేంటంటే కస్టమర్ని సాటిస్ఫై చేయాలి, వాళ్ళని ఒక హ్యాపీగా ఉంచేసి మళ్ళీ మన దగ్గరకు వచ్చే విధంగా ది బెస్ట్ వర్క్ ఇవ్వడానికైతే మనం చాలా ట్రై చేస్తూ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఇది శారీ క్లాత్ కాబట్టి కొంచెం క్లాత్ తక్కువ పడుతుండొచ్చు మేబీ, నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చూడండి, ఇలా వచ్చేసి ఇలా వస్తే ఇది ఇలా వస్తుంది, ఇక్కడ కొంచెం ఇలా అతుకైతే పడుతుంది, అంటే జాయింట్ అయితే పడుతుంది. అది నేనైతే ఏం చేయలేను కదా, వాళ్ళైతే ఇదే శారీ క్లాత్ మీదే వేయండి అని చెప్పేసి అన్నారు, కాబట్టి నేను దీనిపైన ట్రై చేశాను. ఇక్కడ కూడా క్లాత్ లేదండి, హ్యాండ్లో కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. బట్ మనకు ఈ డిజైన్లో హ్యాండ్స్ ఏంటంటే, ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ పైన లైన్స్ వచ్చేసి మీకు చూపిస్తాను. ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ పైన లైన్స్ వచ్చేసి ఈ లోటస్లదే ఇంత పెద్ద బంచ్ వస్తుందన్నమాట. ఈ మోడల్లో హ్యాండ్ అయితే వచ్చింది, బట్ అది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది. కస్టమర్కి చెప్తే అంత కాస్ట్ అయితే వద్దు అన్నారు. కాబట్టి నేను ఏంటంటే, వాళ్ళకు లైన్స్ డిజైన్ లేదు, మాకు కొంచెం తక్కువ అమౌంట్లోనే కావాలి, అంత అమౌంట్ ఇవ్వలేము అంటే, నేనేం చేశాను వాళ్ళకి చెప్పాను, ఇంత పెద్ద బార్డర్ అయితే వద్దు, ఇలా పెట్టుకోండి బాగుంటుందని చెప్పాను అనమాట. ఇప్పుడు ఇది చూడండి, మీకు చూపిస్తాను. ఇది ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట. మీకు ఇది చూపించడం అంటే, ఒక చేతితోటి ఫోన్ పట్టుకొని ఒక చేతితోటి చేస్తున్నాను కదా, చూడండి. ఇక్కడ మనకు శారీలో వచ్చిన బార్డర్ వస్తుంది, బార్డర్ పైన మన వర్క్ బార్డర్ వచ్చేసి ఇక్కడ లైన్స్, ఇది మనకు కొంచెం తక్కువ టైంలో అయిపోతుంది. ఈ లైన్స్ అయితే, లైన్స్లో కూడా ఒక 4 to 5 మోడల్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర, 5-6 మోడల్స్ ఉన్నాయి ఇంచుమించు. ఇలా డాట్స్ ఉన్నాయి, అలాగే ఫ్లవర్స్ ఉన్నాయి, దీపం షేప్లో వచ్చినవి ఉన్నాయి. అలా ఒక 4 to 5, 6 ఇంచుమించు ఒక 6 మోడల్స్ అయితే నా దగ్గర అయితే ఇలా లైన్స్ అయితే ఉన్నాయి. బడ్జెట్ని బట్టి మనం ఈ లైన్స్ అయితే ట్రై చేస్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే అన్నీ ఎక్కువ మనం కూడా పెట్టలేము కదా. అసలైతే ఇంతకుముందు నేను బూటీస్ కూడా వాళ్ళకి ఒప్పుకోలేదు నేనే, ఎందుకంటే ఇక్కడ హ్యాండ్ దగ్గర ఇలా వస్తుందని చెప్పేసి, ఇక్కడ బ్యాక్ కూడా బూటీస్ వేస్తే బాగుంటుందని చెప్పేసి అసలు వాళ్ళకు నేను మాట్లాడలేదు బూటీస్ వేయాలని చెప్పేసి, కానీ నేను వేశాను. కొన్ని ట్రై చేయగలుగుతామండి, అన్నీ మనం కూడా పెట్టలేము కదా. నేను ఇక్కడ ఫస్ట్ హ్యాండ్స్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం డీటెయిల్గా చెప్పాను, మీరు ఫోటోలో ఉన్న హ్యాండ్ వేస్తే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, లేదంటే నేను ఇలా బార్డర్ వేసేసి లైన్స్ అనేటివి నేను వేరే వేస్తాను, కొంచెం మనకు తక్కువ ప్రైస్లో అవుతుందంటే, సరే అక్క ఎలా అయినా సరే వేయండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కాబట్టి ఇలా వేసాను అనమాట. ఒక దిక్కేమో ఇలా కలర్స్ అనేది చేంజ్ చేయాలి, ఇంకొక దిక్కు ఇక్కడ లైన్స్ దీనికి సెట్ చేయాలి. ఇలా ఎన్ని డిఫరెంట్ ఉన్నాయి, ఇదొక ప్యాటర్న్ ఇదొకటి, ఇలా 2-3 అనేది చేంజ్ చేసుకుంటూ వేయాలంటే కొంచెం టైం టేకింగే, కానీ మనం కస్టమర్ని హ్యాపీ చేయాలి కదా, అది నా పాయింట్ అనమాట. మీరు కూడా అలా చేస్తారని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను, ఓకేనా. ఫైనల్గా అయితే బాగా వచ్చేసిందండి. హ్యాండ్ అయితే కొంచెం నాకైతే డిఫరెంట్గా అనిపించింది. మనం ఇలా పెద్ద బార్డర్ పెట్టుకుంటే బాగుండదు, కాబట్టి నేనైతే ఇలా వేసాను అనమాట. మనకు పెద్ద బార్డర్ పెట్టేసుకుంటే ఇక పైన ఏం వర్క్ ఉంటుందండి, ఏమీ ఉండదు, మొత్తం ఈ బార్డరే హ్యాండ్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఇలా వేసాను, ఓకేనా. ఫైనల్గా మీకు శారీ చూపించలేదు కదా, శారీ చూపిస్తాను చూడండి. శారీ మొత్తం ఇలా వచ్చేసింది, మొత్తం ఇలా బ్లూ కలర్ ఇక్కడ వచ్చేసింది కదా, సిల్వర్ అనేది ఇలా వచ్చింది, బట్ ఇది ఎక్కువగా రాలేదండి, జస్ట్ ఒక 5-6 ఎంతనో, చాలా చాలా తక్కువ వచ్చాయి అనమాట ఇలా సిల్వర్ అనేది. కాబట్టి నేను సిల్వర్ లైన్స్ ఇచ్చాను. ఫస్ట్ అయితే వాళ్ళు వద్దన్నారు, చెప్పాను కదా ఆల్రెడీ, కానీ వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను వేశాను. ఇక్కడ చూడండి ఇలా గ్రీన్ వచ్చింది, తర్వాత ఇక్కడ మెరూన్ షేడ్, ఈ మెరూన్ వద్దన్నారు కానీ నేను వేసాను బాగుంటుందని చెప్పేసి. ఇక్కడ మెరూన్ అండ్ గ్రీన్, ఇక్కడ శారీ కలర్, బార్డర్ అనేది ఇక్కడ కాపర్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు డీటెయిల్గా క్లియర్గా కాపర్ అనేది చూడండి. మనకు ఏంటంటే ఫోటో వీడియోని బట్టి కొంచెం అనేది తేడా కనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు. ఎగ్జాక్ట్ కాపర్ ఏ ఉందండి బార్డర్ అనేది.
సిల్వర్ లైట్గా వచ్చేసింది. కాబట్టి మనం ఇక్కడ వర్క్లు అయితే ఏం యూస్ చేయలేదు సిల్వర్, ఓన్లీ ఇక్కడ బూటీస్కి యూస్ చేశాను, ఇక్కడ లైన్స్కి వేసాను అనమాట. లైన్స్ వేసాను కాబట్టి బూటీస్ వేసాను, లైన్స్ వేయకుంటే బూటీస్ కూడా నేను వేయకపోతుంటిని, ఎందుకంటే బూటీస్ అయితే నేను మాట్లాడుకోలేదు వాళ్ళతోటైతే. నాకే ఎందుకంటే ఇక్కడ హ్యాండ్ ఫుల్ అనిపించేస్తుంది, నెక్ అనేది కొంచెం బోడగా అంటే కొంచెం ఖాళీగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా వేసాను. ఫైనల్గా చూడండి, ఈ శారీ మీదకి డిజైన్ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా ఏంటంటే ఇలా శారీలో ఉన్న ప్రతి ఒక్క కలర్ యూస్ చేస్తూ వర్క్ చేయడం అనేది ఒక్కొక్కసారి కొంచెం టఫ్గా అయితే అనిపిస్తుంది. బట్ కస్టమర్కి సాటిస్ఫై చేయాలి, అలాగే శారీకి బెస్ట్ లుక్ ఇవ్వాలి అనేది అయితే నా ఒపీనియన్. ఫైనల్గా చూడండి, శారీకి పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా కలర్ కాంబినేషన్స్. ఇక వీటికి కుందన్స్ పెట్టిన తర్వాత ఎలా ఉందనేది కూడా నేను షార్ట్స్లలో అప్లోడ్ చేస్తాను. ఈ డిజైన్ నెంబర్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే కమ్యూనిటీ పోస్ట్ అయితే చెక్ చేస్తూ ఉండండి, అక్కడైతే సెండ్ చేస్తాను. ఒకవేళ మీకు అర్జెంటుగా అవసరం ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు నెంబర్ అయితే కామెంట్స్లో అయితే చెప్పిస్తాను. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అయితే ఇది డిఫరెంట్ ఫ్లవర్ అయితే వచ్చేస్తుందండి. ఈ డిజైన్లో మనకు హ్యాండ్స్లో పికాక్ కూడా వస్తుంది. ఎల్బో హ్యాండ్స్లో అయితే పికాక్ వేసుకోవచ్చు. మనకు షార్ట్ హ్యాండ్ కావాలన్నప్పుడు నెక్ ఎలా వచ్చింది బార్డర్ అనేది అదే బార్డర్ అయితే కంటిన్యూ అవుతుంది. బూటీస్ అయితే మనం యాజ్ డేస్గా ఫుల్ హెవీగా అయితే ఇచ్చేసాము. వీళ్ళు మనకు రీసెంట్గా వచ్చిన కొత్త కస్టమర్ అనమాట. వీళ్ళు ఏంటంటే మన వరకు ఎలా ఉంది చూస్తా అని చెప్పేసి ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే కావాలి, మాకు శారీలో ఇలా పెద్దగా బార్డర్ వచ్చేసింది కాబట్టి హ్యాండ్స్కి అయితే వర్క్ ఏమీ వద్దు అని చెప్పేసి అన్నారు. నాకు ఈ బ్యాక్ అండ్ ఫ్రంట్ వేయడానికైనా సరే ఇది శారీ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది కలర్ అనేది. అసలు ఈ కలర్ థ్రెడ్ నా దగ్గర లేదు, శారీ తీసుకొని వెళ్ళి థ్రెడ్ అయితే తీసుకొచ్చాము. ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ అయినా సరే అంటే మనం థ్రెడ్ అయితే కరెక్ట్ కలర్ అయితే వేయాలి కదా. కాబట్టి మనం ఇలా కష్టపడి వర్క్ చేసి ఇచ్చినందుకు వాళ్ళకు చాలా చాలా నచ్చింది. నాకు నెక్స్ట్ ఇంకా ఒక 4 బ్లౌజెస్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. అవి ఏంటి అనేటివి మీకు నెక్స్ట్ వీడియోస్లలో అయితే చూపిస్తాను. ఇక దాని తర్వాత కట్ వర్క్ డిజైన్ అండి. ఈ డిజైన్ కూడా మనకు యూట్యూబ్లో కూడా ఇన్స్టాలో కూడా ఫుల్ ట్రెండింగ్ అయితే ఉన్నది. ఇది నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను. ఇది ఆఫ్ పట్టు ప్లెయిన్ క్లాత్ మీద అయితే వర్క్ చేశాను. ఈ శారీ ఎలా ఉంది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. హ్యాండ్స్ ఎలా వేసాను అనేది కూడా ఫర్దర్గా అయితే చూసేయండి. దాని తర్వాత పింక్ కలర్ బ్లౌజు మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి, కొంచెం డిఫరెంట్ లుక్ కావాలి అన్నప్పుడు ఈ డిజైన్ అయితే ట్రై చేయొచ్చు. ఇది కూడా నేను ఫస్ట్ టైం వేస్తున్నాను, బట్ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది. ఇదే డిజైన్ మనము ఇంకొక కలర్ అనమాట, వైలెట్ కలర్, డార్క్ కలర్ పైన ఇలా గోల్డ్ అండ్ సిల్వర్. ఇప్పుడు పింక్ పైన కూడా గోల్డ్ అండ్ సిల్వరే, ఇది డార్క్ వైలెట్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్. డిజైన్ కూడా అదే, కానీ మనకు చూడడంలో లుక్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. డిజైన్ సేమ్, క్లాత్ అనేది డిఫరెంట్ అంతే. థ్రెడ్స్ కూడా ఏంటంటే జరీ గోల్డ్ అండ్ సిల్వర్ అంతా సేమ్, కానీ కలర్ బ్లౌజ్ క్లాత్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చేసినందుకు మనకు చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది. ఇక పికాక్ డిజైన్, ఇది మనకు రెగ్యులర్గా వేస్తూనే ఉన్నాం కదా. ఈ పికాక్ డిజైన్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది. దీని తర్వాత ఇంకొక డిజైన్ అయితే కచ్ వర్క్ డిజైన్ అయితే వేసానండి. కచ్ వర్క్ డిజైన్ కూడా మనం ఏంటంటే శారీ క్లాత్ మీదనే వేసాను. అది కూడా నాకు 3 సైడ్స్ జాయింట్ చేసుకొని అయితే వర్క్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ శారీస్ అంటే మీకు ఒక లోటస్ డిజైన్ తర్వాత చూపించిన ఇవన్నీ డిజైన్స్ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ని అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఇవన్నీ శారీస్ అండ్ నేను కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకున్నాను అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చాలా క్లియర్గా అండ్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కచ్ వర్క్ డిజైన్ అండి, చాలా రోజుల తర్వాత వేసాను. మన దగ్గర అయితే ఎక్కువగా అడగరు కస్టమర్స్ అయితే, మనకు నార్మల్గా ఫ్లవర్స్ ఫుల్ డిజైన్స్ అలా అయితే అడుగుతూ ఉంటారనమాట. చూడండి, ఇలా 3 సైడ్స్ అయితే జాయిన్ చేసుకుని అయితే వర్క్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా మీకు ఈ డిజైన్స్ ఎలా అనిపించినాయి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.